అయ్యమ్మా లేలే వాడు పాపం పొద్దున్న లేచి అలవాటు అయినట్టుంది. అత్తమ్మ వాళ్ళు రిటర్న్ ఇండియా వెళ్ళిపోతున్నారు. చూస్తూనే టైం అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఈ లాస్ట్ 20 డేస్లో మా వదిన వాళ్ళు రావడం, మా కజిన్స్ వాళ్ళు రావడం, కంప్లీట్గా లాస్ట్ 1 మంత్ నుంచి ఇంకా ఎక్కువ బిజీ అంటే ఇంటి నిండా మనుషులు, ఎప్పుడు చూసినా ఆ గోల అన్నీ ఉండేసరికి అసలు అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆ కామ్నెస్ భరిస్తామా మేము అన్న ఒక పాయింట్కి వచ్చేసాం. ఇది అత్తయ్య వాళ్ళు వెళ్ళే ముందు రోజు అనమాట. క్లైమేట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అప్పటి వరకు కొంచెం నార్మల్గా సన్నీగా ఉండింది, కానీ ఇంకా అప్పుడు స్టార్ట్ అయిపోయింది అనిపించింది మాకు వింటర్. పొద్దున్నే సుధీర్ అయితే టెన్నిస్కి వెళ్ళిపోతున్నాడు. అది ఇంకా అంత ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, ఆల్మోస్ట్ 8:30, 9 అట్లా అవుతుంది. బట్ స్టిల్ క్లైమేట్ అట్లుంది మాకు ఆ రోజు. ఇంకా కొన్ని షాపింగ్ అండ్ ప్యాకింగ్ పెండింగ్ ఉండే. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి అండ్ ఇంట్లో అందరికీ టీ కూడా పెట్టేసా. పొద్దున్నే ఫస్ట్ మా రియాన్ లేస్తాడు, తర్వాత ఆద్విక్ని కూడా లేపి వాడి వాయిస్కే వీడు లేస్తాడనమాట. ఇద్దరు కిందికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కావాలని చెప్పి ఇంకా వాళ్ళ మాటలు కబుర్లు అవన్నీ చెప్తూ ఉంటారు. మా కజిన్స్ వచ్చిన తర్వాత నుంచి మార్నింగ్ రియాన్ వాయిసే వింటున్నా నేను. వాడు త్వరగా లేస్తాడనమాట ఎర్లీ మార్నింగే. ఇక్కడ మా వదినకి యాక్చువల్గా వడి బియ్యం పెట్టాలి అని అనుకున్నాము, కానీ ఇక్కడి నుంచి బియ్యం ఇండియాకి తీసుకెళ్ళకూడదు కదా, సో అందుకే బట్టలు పండ్లు మాత్రమే చేతికిస్తున్నాం. యాక్చువల్గా ఈ ప్లాన్ అప్పుడు లేకుండే, ఈవినింగ్ చేద్దాంలే అని అనుకున్నాం. అందుకు నేను నార్మల్గా రెడీ అయ్యి బయటికి వెళ్ళడానికి వచ్చాను అనమాట. కిందికి వచ్చిన తర్వాత అన్నారు ఇప్పుడే పెడదాము అని. సో అందుకే ఇంక అప్పటికప్పుడు టీషర్ట్ పైననే ఈ డ్రెస్ వేసుకున్నా, అందుకే బ్యాక్ సైడ్ టీషర్ట్ కూడా కనిపిస్తుంది. అక్కడికి ఫ్రంట్ ఒక్కటే ఇట్లా నెక్ కవర్ చేసుకున్న ఫొటోస్లో కన్నా అని. వదిన వాళ్ళని వచ్చేటప్పుడే అక్కడి నుంచే బట్టలు తీసుకొని వచ్చుకోండి అని చెప్పామన్నమాట. సో అక్కడి నుంచే తెచ్చుకున్నారు అండ్ ఇక్కడ ఇట్లా చేతికి ఇచ్చాము. అసలు కంప్లీట్గా ప్రిపేర్ ఏం కాలేదు, ఇప్పుడు ఇస్తున్నాం అన్నట్టు. అండ్ దాంతోపాటు తమలపాకులు అవన్నీ కూడా లేకుండే. సో ఇంకా ఓకే, ముందు రోజే ఇప్పుడే తీసేసుకుందాము అని అనుకున్నందుకు మేము కిందికి వచ్చేసరికి ఫిక్స్ అయిపోయారనమాట. సో అందుకే ఇంకా సరేలే ఇట్లానే తీసేసుకుందాం అని చెప్పి ఇంకా అట్లే ఇచ్చాం. వాళ్ళు డ్రెస్ ఒకసారి చేంజ్ చేసుకొని వచ్చి ఆశీర్వాదం తీసుకొని నెక్స్ట్ అప్పుడు వెళ్దాంలే బయటికి అని అనుకున్నాం. మేము ఇక్కడ ఇది చేస్తుంటే ఈ పిల్లలిద్దరికి చిన్న కోల్డ్ వార్ లాగా జరిగింది. రియాన్ ఫస్ట్ ఏమో ఏదైనా సీరియస్ అయినా మళ్ళీ వెంటనే హగ్ చేసుకుంటాడు. ఓకే అంటే చెప్పు పాపం మనతో. వీళ్ళు వచ్చినప్పటి నుంచి అంతే, కాసేపు కొట్లాడతారు, కాసేపు కలిసిపోతారు. మంచిగా అంటే ఫన్ అనిపిస్తుంది చిన్నపిల్లలు ఇట్లాంటివన్నీ చూసినప్పుడు. అండ్ అంతలోపలే మా వదిన వాళ్ళు డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని వచ్చారు. నెక్స్ట్ ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకొని ఫొటోస్ తీసుకుందాం అందరం కలిసి అని అనుకున్నాం. ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకునేటప్పుడు చూస్తే కనిపిస్తుంటుంది నా డ్రెస్కి బ్యాక్ సైడ్ అంతా టీషర్టే కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత అత్తయ్య మామయ్య వాళ్ళకి బ్లెస్సింగ్స్ తీసుకుందాం అనుకుంటే తర్వాత తీసుకుందరులే అని అన్నారు. ఏం కాదు అందరితో పాటే తీసుకుంటామని చెప్పి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ అందరం డ్రెస్ చేంజ్ చేసుకొని షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాం. దానికంటే ముందు లంచ్ కూడా బయటనే చేద్దాం అనుకున్నాం. ఆ రోజు ఎవరం నాన్ వెజ్ తినము, వెజ్జే. ఇక్కడ మాకు దగ్గరలో శ్రీకృష్ణ విలాస్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, వెజ్ చాలా బాగుంటుంది అక్కడ. మేము అందరం 2 కార్స్లో వచ్చినాం అనమాట. అంతలోపే సుధీర్ వాళ్ళు అయితే వచ్చేసారు. అత్తమ్మ వాళ్ళు వదిన వాళ్ళు తిన్నారనమాట. సో మేము కొంచెం లేట్ వచ్చినాం, అందుకే నేను అంత వీడియో క్లిప్ ఎక్కువ తీసుకోలేదు. అంతలోపే వాళ్ళు తినేసి బయట వాక్ చేస్తున్నారనమాట. పొద్దునంతా ఫాగీ ఉండింది కదా, ఇప్పుడు కొంచెం క్లైమేట్ బాగుండే. సో మేము అంత లోపల ఇంకా తినేసి వద్దాంలే అని ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం.
మోస్ట్లీ రైస్ ఐటమ్స్ అయితే ఏం తీసుకున్నాం, పెరుగన్నం ఒకటి తీసుకున్నాం, చాలా బాగుండే. ఇంకేదన్నా కర్రీ నాన్ తీసుకున్నప్పుడు కొంచెం రైస్ వాళ్ళే ఇస్తారు. అండ్ దాంతోపాటు మోస్ట్లీ ఎక్కువ టిఫిన్సే తీసుకున్నాం. అన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా క్యాండీస్ కూడా తీసుకున్నాం అనమాట. వీళ్ళని షాపింగ్లో ఎంగేజ్ చేయడానికి అప్పుడప్పుడు మన దగ్గర ఇట్లా చాక్లెట్స్ ఏవో ఒకటి ఉండాలి కదా. అంత ఎక్కువ చాక్లెట్స్ అవి ఎంకరేజ్ చెయ్యము, బట్ స్టిల్ పెట్టుకున్నా అనమాట. మేము 2 కార్స్‌లో వచ్చామని చెప్పా కదా. నేను, మా కజిన్స్ ఇద్దరు అండ్ ఇంకా పిల్లలు మేమందరం ఒక కార్‌లో వచ్చాం. సుధీర్ వాళ్ళు ఇంకా వేరే షాపింగ్ చేస్తున్నారు. సో, వాళ్ళొచ్చే లోపల వీళ్ళని ఎంగేజ్ చేద్దామని అన్ని షాప్స్ తిరుగుతున్నాం. అట్లా ఈ షాప్‌లోకి వచ్చామనమాట. ఇక్కడ అన్నీ హాలోవీన్ కాస్ట్యూమ్స్ అవన్నీ ఉన్నాయి. వైల్డ్ థాట్స్ వైల్డ్ యానిమల్ ఈమె. అది బేబీ బాగుంది అంటుంది సైకో. షార్ట్ ఇదే పెట్టేది నేను. ఇది చూడు. అబ్బో ఇంత డేంజర్ ఉంది తల్లో. ఇవే కాదు ఇంకా చాలా ఫన్ చేసినాం. అట్లా ఫన్ చేసిన దాంట్లో ఒక చిన్న షార్ట్ వీడియో నేను ఇందాక అప్లోడ్ చేసా. దీనికి ట్యాగ్ చేస్తున్నా, అది కూడా చూడండి. అంటే మా రియాన్తో కొంచెం ఫన్ చేసాం అనమాట. ఏమైంది? ఓకే చెప్పు ఇప్పుడు. ఎందుకు తీసుకోకూడదు నీ చీక్స్? ఇయ్యవా నువ్వు ప్రణీకి? If somebody eat my cheek, then how will I talk like that? అట్లా టాకింగ్ క్యా చీక్స్? Cheeks will help me do this. అయ్యో తినలేవా నువ్వు మళ్ళీ? నాకు ఇస్తావా Can't eat my cheeks. ప్లీజ్ కొంచెం ఇయ్యి. No, I'm gonna fight otherwise. I'm gonna fight with you. Amma, can I tell you a fact? ఆద్విక్ ఫ్యాక్ట్ చెప్పే లోపల మా షాపింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇది నెక్స్ట్ డే రోజు బయట వంట చేసుకుంటున్నాం. ఈ స్టవ్ ఒక 5-6 డేస్ ముందు ఆర్డర్ పెట్టుండే. నాకు బయట ఏమైనా కుక్ చేసుకోవడానికి తీసుకుందామని అనుకున్నాం. సో ఈరోజు ఓపెనింగ్ చేసా అనమాట. బయటనే వంట చేసుకుందామని. జొన్న రొట్టెలు చేస్తుందనమాట మా వదిన. అండ్ దాంతోపాటు ఇక్కడ నేను కర్రీ చేస్తున్నా. క్లైమేట్ కొంచెం మరీ ఎక్కువ చల్లగా లేదు, లైట్గా కొంచెం ఉందన్నమాట అంతే. బట్ స్టిల్ బేరబులే, అట్లేం కాదు. బయట కూర్చొని వంట చేసుకొని తిందామని. యాక్చువల్గా స్టవ్కి స్టాండ్ లాగా కూడా వచ్చింది, మనం నించొని కూడా కుక్ చేసుకోవచ్చు. కానీ రొట్టెలు చేసేటప్పుడు కిందనే చేస్తాం కదా, మళ్ళీ పైకి తీసేయడం ఇవన్నీ కష్టం కదా. సో అందుకే కిందికే పెట్టుకొని కింద బ్రిక్స్ పెట్టామన్నమాట సపోర్టింగ్కి. అండ్ ఇటు సైడ్ రొట్టెలు చేయడానికి పెన్నము నేను మొన్న ఇండియా నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకున్నా. అండ్ ఇక్కడ సైడ్ పెట్టుకున్న కడాయి మాత్రం మొన్న మా వదిన వచ్చేటప్పుడు తీసుకొచ్చింది. యాక్చువల్గా అది మా వదినదే, తను యూజ్ చేస్తున్నదే నాకు తీసుకొని వచ్చారనమాట. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక కడాయి తీసుకుందామని అనుకున్నాం. తీసుకొని మళ్ళీ ఎందుకులే అంత ఎక్కువగా యూజ్ చేయమేమో అని అక్కడే పెట్టేస్తుండే అనమాట. ఈసారి ఎందుకు తెప్పించారు అని అంటే అత్తమ్మ బూందీ చేస్తానని అన్నారనమాట. కొంచెం పెద్దది ఉంటేనే దాంట్లోనే ఫ్రీగా తీయడానికి వస్తుంది కదా అని. సో వదిన వాళ్ళు వచ్చేటప్పుడు అది తీసుకొని రమ్మని చెప్తే ఇంకా తనదే తీసుకొని వచ్చారు. నాకు అవుట్డోర్ కిచెన్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు చేసుకుంటానో తెలియదు కానీ నా ఇమాజినేషన్లో ఉన్నది మాత్రం ఖచ్చితంగా అవుట్పుట్ అదే బయటికి తీసుకొని రావాలి అని అనుకున్నా. నాకు ఇట్లా ముందే ఇట్లా స్టవ్ కొనేసి సో దీన్నే పెట్టుకోవడం అట్లా ఏం ఇష్టం లేదు. బట్ మేము కుకింగ్ చేసుకోవాలి బయట ఇట్లాంటివి ఆయిల్ ఫుడ్స్ అవన్నీ అని అనుకున్నాం కాబట్టి అందుకే ఇప్పుడే కొందాంలే అని కొన్నాం అనమాట. సో కూర్చొని మంచిగా వంటలు చేసుకొని బాగా తిన్నాం. తిన్న తర్వాత ఇంకొంచెం షాపింగ్ ఉండిండే, షాపింగ్కి వచ్చేసాం మళ్ళీ. అండ్ షాపింగ్ ఈసారి నేను మా కజిన్స్తోనే వచ్చాను. మా మమ్మీకి కూడా కొన్ని షాపింగ్ చేసే ఉంటే దానికోసం వచ్చాను అనమాట. బ్యాగ్స్ చూద్దాము అని అనుకున్నా. మా మమ్మీకి బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తుంది కదా, ఎప్పుడు బ్యాగ్స్ ఒక్కటే అడుగుతుంది అనమాట. తనకు తీసుకొని వెళ్తుంది మంచిగా. కాకపోతే తనకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా 3 జిప్స్ ఉండాలి, మళ్ళీ లోపల అంటే ఎక్కువ సెగ్రిగేట్ చేసి ఉంటే పార్ట్స్ తనకు ఈజీగా తన స్టఫ్ అన్నీ పెట్టుకోవాలి అని అనుకుంటుంది. మాకేమో ఇక్కడ కొన్ని మంచి బ్యాగ్స్లో అసలు జిప్పే ఉండదు, ఓపెన్ జస్ట్ ఒక బటన్తో ఉంటుంది, లేకపోతే కంప్లీట్ ఓపెనే ఉంటుంది. సో అంటే
ఆఫీస్కి వెళ్ళడానికి నార్మల్గా వెరీ ఎక్స్పెన్సివ్ బ్యాగ్స్ అయితే తీసుకొని వెళ్ళాం కదా, రెగ్యులర్గా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసే కైండ్ ఆఫ్ బ్యాగ్సే కావాలంటది. కానీ అట్లాంటి బ్యాగ్స్ వెరీ రేర్గా దొరుకుతాయి. సో నేను చెక్ చేసి ఈ బ్యాగ్ నచ్చింది, కానీ దీనికైతే జిప్ లేదనమాట. లేకపోతే ఎవరైనా ఏమైనా తీసుకుంటారు, అట్లా ఓపెన్ ఉండొద్దు, సో ఇట్లాంటివి అంటది. అందుకే ఇంకా అక్కడే పెట్టా. చాలా తిరిగాను, బట్ ఈసారి ఏం అంత అనిపించలేదు నాకు. బట్ వన్ థింగ్ అయితే నేను నోటీస్ చేసా, రష్యన్ తర్వాత మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అయినాయి. నేను ఇంతకుముందు ఒక 1 to 2 years అదే ఆఫ్టర్ ముందు బిఫోర్ రష్యన్ ముందు చూసిన బ్యాగ్స్ కాస్ట్ కంటే ఇప్పుడు టూ మచ్ ప్రైజీ అయిపోయినాయి. అందుకే ఏం కొనలేదు. అండ్ దాని తర్వాత ఇంకో షాప్కి వెళ్ళినప్పుడు నెయిల్ పాలిష్లో ట్రై చేశాను అనమాట. అవన్నీ ఎక్స్పెరిమెంట్ మా మౌని పైన చేసా. అది ఫింగర్స్ కవర్ చేసుకుంటూ కూర్చోయింది. చిన్ని ఎత్త ఉంది కదా, ఆల్ బేబీ. Then why you playing with it? ఆ టాయ్స్ అన్నీ వాళ్ళ కోసం అని అనుకున్నారు. మౌని వాళ్ళ అక్కకి పాప పుట్టిందనమాట రీసెంట్గా. సో పాపకు పంపించడానికి తెచ్చింది అది. మేము ఇక్కడ అందరం ప్యాక్ చేస్తున్నాము, నేను మా కజిన్స్ అండ్ ఇంకా సుధీర్. ఆల్మోస్ట్ చాలానే చేసేసాడు సుధీర్. సో మేము కూడా కలిసి ఇంకా మిగతా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేస్తున్నాం అనమాట. అప్పటికి మా అత్తయ్య వాళ్ళు అసలు బ్యాగ్స్ కొన్ని కూడా ప్యాక్ అవ్వలేదు. మేము కూడా అందరం బయటకు వెళ్ళేసి వచ్చాం కదా, ఇంకా బయట అత్తమ్మ వాళ్ళేమో బూందీ చేస్తున్నారు. అండ్ ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వాళ్ళని కలవటం, బాయ్ చెప్పడం, అండ్ దాని తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్, ఇంకా ఆ రోజు వెళ్ళిపోవాలి. నైటే మొత్తం అన్ని ప్యాకింగ్ అన్నీ అయిపోయి పక్కకు పెట్టున్నాం. మార్నింగే నేను మౌని బయటకు వచ్చాము. నేను కస్టమర్కి ఒక శారీ కొరియర్ చేసేది ఉండే, అట్లా యూఎస్పిఎస్కి వెళ్ళి వచ్చేటప్పుడు టొమాటోస్ లేకుండే ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి అవి తీసుకున్నాం అనమాట. ఇక్కడ కీస్ చూపిస్తుంది కదా, నేనే డ్రైవ్ చేస్తున్నా అని చెప్తుంది. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా కొంచెం చల్లగానే ఉండింది. ఫస్ట్ థింగ్ విండ్ ఉండిందనమాట. విండ్ ఉంటే అదొక టార్చర్. చూడ్డానికి ఇంత ప్లెజెంట్గా ఉంది, కానీ మాకు ఆ రోజు చల్లగానే ఉండే. అండ్ దాని తర్వాత మా మామయ్య ఇట్లా ఫొటోస్ తీసుకుంటున్నాడు సుధీర్తో. ఇంకా మా అత్తమ్మ ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఏడ్ చేయడం. అండ్ ఒకసారి బ్యాగ్స్ మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నాం వెయిట్స్ అన్నీ, ఎందుకంటే ఈ మధ్య వెయిట్స్ బాగానే స్ట్రిక్ట్గానే చెక్ చేస్తున్నారు. క్యాబిన్స్ కూడా చెక్ చేస్తున్నారు. యూజువల్లీ అట్లా చెయ్యకపోతుండే, కానీ కొంచెం వెయిట్ ఉన్నా కానీ తీసేయమని చెప్తున్నారు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ హరిబరి ఎందుకు, ఇంట్లోనే ప్రాపర్గా చెక్ చేసుకొని పోదాం, చిన్న క్యాబిన్స్ కూడా అనుకొని ఇంకా క్లియర్గా చెక్ చేసుకుంటున్నాం. అండ్ దాని తర్వాత ఇక్కడ చపాతీస్ చేస్తున్నాం. ఇవి కూడా అత్తమ్మ వాళ్ళ కోసమే అనమాట. వాళ్ళు ఫ్లైట్ ఫుడ్ అంతా ప్రాపర్గా తినరు కదా, అందుకని కొన్ని చపాతీస్ చేస్తున్నాం ఉంటాయని. దాంతోపాటు కొంచెం బుడ్డల పొడి ప్యాక్ చేశాను అనమాట. ఇంకొక బాక్స్లో కొంచెం లెమన్ రైస్ కూడా చేసి ప్యాక్ చేశాను. అండ్ నైట్ బూందీ చేశారు కదా, అది ఇంకొక బాక్స్లో పెట్టామన్నమాట. వీళ్ళకి మధ్యలో లే ఓవర్ ఉంది, ఆల్మోస్ట్ 13 hours అనుకుంటా. సో అప్పుడు తినడానికి. అండ్ ఇప్పుడేమో ఆఫ్టర్నూనే వెళ్ళిపోతాం కదా, ఈవినింగ్ 7కి ఫ్లైట్ అంటే, బట్ వెళ్ళిన తర్వాత వెంటనే కొంచెం ఆకలి అవుతుంది, సో తినొచ్చు కదా అని ఫుడ్ ప్యాక్ చేసాము. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు బాయ్ చెప్పడానికి. అండ్ మేము కూడా ఫుడ్ తినేసి ఇంకా రెడీగా ఉన్నాం. జస్ట్ ఇంకా 5 minutesలో స్టార్ట్ అయిపోవాలి అందరం. మేము ఇద్దరం 2 cars తీసుకొని వెళ్ళామన్నమాట. ఒకటి శరత్ డ్రైవ్ చేసుకుంటూ మేమందరం ఒక దాంట్లో వచ్చాము. సుధీర్ ఇంకా అత్తమ్మ వాళ్ళు వాళ్ళంతా ఒక కార్లో వచ్చారు. ఇంకో ఫ్రెండ్ వాళ్ళ కార్ తీసుకున్నాం అనమాట. ఈ 4 days మేము కంప్లీట్గా షాపింగ్కి అన్నిటికీ అట్లానే వెళ్ళుండే. అండ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. లగేజ్ అయితే చాలా, అందరు బ్యాగ్స్ కదా. ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ మేము ఇట్లా ఇండియాకి వెళ్తున్నామని చెప్పినప్పుడు కానీ కొంచెం అనిపిస్తుంది పోవాలని, బట్ నార్మల్ ఓకే. కానీ వన్స్ ఎయిర్పోర్ట్కి ఎవరైనా డ్రాప్ చేయడానికి వచ్చిన, ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టిన తర్వాత ఎంత అనిపిస్తుందో ఇండియాకి వెళ్ళాలి అని. అందరు వెళ్తుంటారు కదా చాలా ఎగ్జైటింగ్గా, వాళ్ళని చూసి ఇంకా ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. కానీ అట్లా పోయే పాసిబిలిటీ ఉండదు కదా ఇంకా మాకు. చెక్ ఇన్ క్యూ ఎక్కువ ఉంటే అక్కడ నించొని ఉన్నారనమాట సుధీర్ వాళ్ళు బ్యాగ్స్ తీసుకొని. కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళొచ్చులే అని. సో మేమైతే పిల్లల్ని పట్టుకొని ఉన్నాం అప్పటి వరకు. అంటే పట్టుకొని ఉండడం అంటే మన చేతిలో ఏమి ఉండరులే, మొత్తం తిరుగుతానే రచ్చ చేసినారు. ఇంకా మధ్యలో ఆకలి అవుతుందంటే అక్కడే మఫిన్స్ కొనిచ్చి తినిపిస్తే తిన్నారు. మళ్ళీ ఇంకా అల్లరి అయితే నెక్స్ట్ లెవెల్లో చేసినారు అనుకోండి. అండ్ దాని తర్వాత చెక్ ఇన్ అయిపోయింది, వీళ్ళు ఇంకా స్టార్ట్ అయిపోవాలి. అంత లోపలే ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. మా మామయ్య పాపం అప్పటి వరకు కంట్రోల్ చేసుకొని చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, కానీ తర్వాత ఇంకా ఏడ్ చేసినారు పాపం. అంటే
రోజు ఒక అలవాట్లాగా అయిపోతుంది కదా. వాళ్ళు కిందికి వచ్చిన వెంటనే మాకు వాళ్ళు కనిపిస్తారు మాట్లాడుకుంటూ, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ అరుచుకుంటూ వాళ్ళు వాకింగ్ అనుకుంటూ ఈసారి డిఫరెంట్గా టైం స్పెండ్ చేశారు కదా. సో ఇంకా కొంచెం ఎక్కువ బాధ అని అనిపిస్తుంది. ఇంకా పేరెంట్స్ వెళ్తున్నారంటే అఫ్కోర్స్ బాధపడతాం కదా. ఇంకా వాళ్ళకి చెప్పాం మేము నెక్స్ట్ ఇయర్ వస్తాంలే అని. బట్ ఎంత చెప్పినా అప్పటికి మాత్రం ఫీలింగ్స్ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవడం మాత్రం చాలా కష్టం. పిల్లలు అయితే మాత్రం ఆ పిల్లలు ఎప్పుడు ఇండియాకి పోదాం అని అడుగుతారు. పోవచ్చా అమ్మ, హాలిడేస్ ఉంటాయి కదా అని అడుగుతారు. ఎవ్రీ హాలిడేస్కి అట్లా పోలేంలే మనము అని చెప్పినాం ఇంకా. అండ్ చూస్తూనే మాత్రం టైం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది అని అనిపిస్తుంది వెళ్ళే రోజు వచ్చేసరికి. అంటే తెలియకుండానే మాకు ఈ ఇయర్ అంతా కంప్లీట్గా అసలు చాలా అంటే చాలా జరిగినాయి లైఫ్లో. ఒకటే ఇయర్లో ఇన్ని చూస్తామని అనుకోలేదు. యాక్చువల్గా వీళ్ళంతా మంచిగా ఫంక్షన్ చేసుకుంటే రావాల్సిన వాళ్ళు, బట్ ఇంకా నార్మల్గా విజిట్ చేశారు. బట్ స్టిల్ వీఆర్ సో హ్యాపీ. ఇంట్లో ఫ్యామిలీ ఉంది కదా ఇక్కడ కూడా అన్నట్లు మంచిగా ఉండే. ఇంకా వాళ్ళు వెళ్ళి అక్కడ సెట్ అవ్వడానికి వాళ్ళకి టైం పడుతుంది. మేము ఇక్కడ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావడానికి కూడా మాకు చాలా టైం పడుతుంది. ఇండియాలో ఉన్న చుట్టూ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఓకే, బట్ మాకు కొంచెం టైం పడుతుంది. అండ్ మా కజిన్స్ వీళ్ళకంటే ముందు రోజే వెళ్ళాల్సి ఉండే, వీళ్ళని ఆపామన్నమాట. చాలా రోజుల తర్వాత వచ్చారు, ఇంకొన్ని రోజులు ఉండండి మీరు అని చెప్పేసి వాళ్ళని ఆపాము. వాళ్ళిద్దరూ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేసుకున్నారు టికెట్స్. అండ్ మా మౌనిని కూడా ఆపినాం అనమాట. లిటరల్లీ వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటే ఆ ఇంట్లో ఉన్న కామ్నెస్కి మేము అసలు తీసుకోలేకపోయే వాళ్ళమేమో. అక్కడికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. అంటే కిందికి రావడమే పెద్దవాళ్ళని అక్కడ సోఫాలో చూడటము అవన్నీ చాలా మిస్ అవుతాము. అండ్ ఆ రోజు నైట్ ఇంకా డిన్నర్ చేసామన్నమాట బయటనే. ఇంటికి వెళ్ళి కుక్ చేసుకునే మూడ్ కానీ అవి ఎవరికి లేకుండే. ఇంకా దట్స్ ఇట్ గాయ్స్. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.